హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ సొల్యూషన్స్కి స్వాగతం. ఇప్పుడు మీ ముందుకు వచ్చింది 7.1 ఆస్ట్రా యాంప్లిఫైయర్ అనమాట. ఈ యాంప్లిఫైయర్ వచ్చేటప్పటికల్లా హైదరాబాద్ రాజు గారు అతను చాలా ఇష్టంతో ఒక 1.5 year 2 years అందరి దగ్గర తిరిగి ఫైనల్గా మనకి ఇచ్చారు. అతను 2 years అంటే అతను తిరిగిన దానికన్నా మనం ఎక్కువ టైం తీసేసుకున్నాం. మీ అందరికీ తెలుసు కదా, నేను మధ్యలో ఒక 6 months 7 months నేను అసలు వర్క్స్ ఏవి చేయలేదు ఎవరికి. కానీ ఫైనల్గా అందరివి అవుతున్నాయి, వరుసగా చేస్తున్నాను, అందరివి చేసి ఇచ్చేస్తాను. అయితే ఈ యాంప్లిఫైర్ లోపలికి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇది మ్యాక్స్వర్త్ 10 ampere ట్రాన్స్ఫార్మర్ 7.1 కాబట్టి 10 ampere వాడడం జరిగింది. 8 ampere కూడా వేసుకోవచ్చు, కానీ దీనివల్ల సబ్కి ఎఫెక్ట్ వస్తుందని చెప్పి నేను దీంట్లో 10 ampere వాడడం జరిగాను. 4 capacitors ఎందుకు వాడాను అంటే 7.1 కాబట్టి 2 capacitors వాడుకోవచ్చు అంటే వాడుకోవచ్చు, కానీ కొంచెం ల్యాగ్ అనేదో కొంచెం స్లో అనేది ఉంటుంది. ఎందుకంటే 7.1కి 4 capacitors అయితే కెపాసిటివ్గా ఉంటుంది. ఇది రవి 10 FET, ఇది కుమార్ 4 FET. కస్టమర్ చాయిసెస్ బట్టి వేయడం జరిగింది. రవి 4 FET ఫర్ రేర్ సరౌండ్. మ్యాక్స్విన్ 8 channel స్పీకర్ ప్రొడక్షన్ బోర్డ్. నాకు వేరే వేవ్ కనబడలా, ఇది కనబడింది, అందుకే ఇదే వేసాను. మ్యాక్స్విన్ బక్ బోర్డ్. అండ్ ఇది ఆస్ట్రా కిట్ version 8 అనమాట. అండ్ ఇది ఫ్యాను నాబ్ లైట్స్ కోసం. అండ్ యాంప్లిఫైయర్ మాత్రం చాలా ఎక్సలెంట్గా వచ్చింది. సెంటర్ బేస్ ఎక్సలెంట్ వాయిస్ క్లారిటీతో చక్కటి సాఫ్ట్ బేస్తో వచ్చింది ఫ్రెండ్స్. అండ్ అట్ ద సేమ్ టైం చాలామంది తప్పు చేస్తుంది ఏంటంటే మెసేజెస్ పెట్టి ఏంటి అది ఇదని. భయ్యా, మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ లేదు కొన్ని ప్లాన్ చేసుకోవాలన్నా నేనైనా సరే కొటేషన్ అడుగుతాను అందరు, నేను ఇది ఎంత అది ఎంత అని అలా అడుగుతాను. సో దాన్ని మీరు మనసులో పెట్టుకొని అర్రే ఫోన్ చేస్తే కొనుక్కోవాలా అని రూల్ అయితే లేదండి. మీరు ఎంతవరకు వచ్చింది, ఏంటి, బాగుంటుందా లేదా, మనం తీసుకోవచ్చా లేదా, ఎంత కాస్ట్ అవుతుందా లేదా, మీ రూమ్ సైజ్ బట్టి, మీ రూమ్ షేప్ బట్టి 7.1 ఓకేనా కాదా, 7.2 తీసుకోవాలా, 5.1 కావాలా, 5.2 కావాలా, మీ దగ్గర ఉన్న టీవీ లేదంటే ఏమైనా స్మార్ట్ బాక్స్ ఆర్ ఎనీ ఆండ్రాయిడ్ బాక్స్ ఆర్ ప్రొజెక్టర్, ఇలాగ చాలా వేరియేషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు సింపుల్గా యూట్యూబ్ ఛానల్లో చూసి ఈ యాంప్లిఫైర్కి 4 inches వేసేయచ్చు కదా, ఈ యాంప్లిఫైర్కి మనం పెద్ద హాల్ చేసేసుకోవచ్చు కదా, ఈ యాంప్లిఫైర్కి చిన్న హాల్లో పెట్టుకుంటా. ఫ్రెండ్స్, చిన్న దాంట్లో మీకు ఇంత హెవీ పెట్టుకుంటే ఖచ్చితంగా నాయిస్ అనేది వస్తుంది. అప్పుడు మళ్ళీ హమ్మింగ్ అని చెప్పి మళ్ళీ ఇంకోటి దగ్గరికి వెళ్తారు, వాళ్ళు ఇంకొక బాదుతారు. రెండోది, నేను నా దగ్గర ఉన్న కస్టమర్లకు ప్రతిదీ గైడ్లైన్స్ ఇస్తాను. నన్ను కాంటాక్ట్ చేయండి, వివరంగా చెప్తా. నచ్చితే చేయించుకుంటారు, లేదంటే లేదు, అది మీ ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న మీరు పెట్టుకోగలరా లేదా అని మాకు తెలియదు కాబట్టి, కానీ అవుట్పుట్ మాత్రం ఖచ్చితంగా ఇస్తా. అండ్ ఆల్రెడీ నా పాత కస్టమర్లకు ఒకటే చెప్తున్నాను, ప్లీజ్ గైస్, అందరివి అయిపోతున్నాయి యాంప్లిఫైర్స్, వరుసగా అవుతున్నాయి, అందరికీ ఇస్తున్నా. వర్షాల వల్ల ఎవరికి డెలివరీలు చేయట్లేదు. ఆల్రెడీ నా దగ్గర 4 కాదు 5 యాంప్లిఫైర్లు రెడీగా ఉన్నాయి, ఎప్పుడంటే అప్పుడు ఇచ్చేద్దామని. ఈవెన్ లోకల్ ఎలమన్స్లీ అతనికి కూడా వేయడానికి అవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ వర్షాలు చాలా దారుణంగా పడుతున్నాయి. ఈవెన్ ఇప్పుడు నేను వర్క్ చేసే స్లాబ్ అంటే నా రూమ్ స్లాబ్ కూడా వాటర్ లీక్ అవుతుంది. అందుకే ఇక్కడ టవల్ ఒకటి ఇక్కడ కింద చూస్తే మీకు వెట్ అయ్యి ఉంది, అలాగే ఎదుగుని చూడండి ఇలాగ చుక్కలు పడుతున్నాయి. దానివల్ల నేను ఎటువంటి వర్క్ చేయాలన్నా భయంతో చేస్తున్నాను. ఈ వర్షాలకి అంత బాగా పడ్డాయి, నాకు పవర్ సప్లై కూడా రాత్రి అయితే కరెంట్ తీసేసేవారు, చాలా ఇబ్బంది పడుతూ చేశా. ఈ కస్టమర్ పాపం చాలా ఓపిక పట్టారు. రోజు మా ఇద్దరి మధ్య నాకు కొంచెం మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అట్ ద సేమ్ టైం అతను నాకు మంచి ఫ్రెండ్ అయిపోయారు. మా ఇద్దరి జర్నీ ఈరోజు కాదు 6 months నుంచి వెయిట్ చేశారు ఇతను. అలానే అందరినీ వెయిట్ చేయమని కాదు, పాత యాంప్లిఫైర్లు ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో కొంచెం ఆగండి, అందరు వీడియోస్ వచ్చేస్తాయి, అందరు యాంప్లిఫైర్లు వచ్చేస్తాయి. ఇంకా వీడియోస్ ఉన్నాయి. ఇలా ఈ వీడియోస్ పెట్టుకుంటూ కూర్చుంటే వేరే కస్టమర్ల మధ్యలో దూరి మాది అవ్వలేదా అని అడుగుతున్నారు. ఇది కరెక్ట్ కాదండి. నేను అందరివి చేస్తున్నాను, అయిపోయిన వెంటనే వీడియో పెట్టాలన్న ఆలోచనతోనే నేను పెడుతున్నా. చాలామంది నేను ఇది పెట్టినాక నాదెంతవరకు వచ్చింది భయ్యా, నా చేయలేదా అని అడుగుతున్నారు. ఒకదాంతో స్టెప్ బై స్టెప్ చేయకపోతే ఎలాగవుతుందండి. అలాగే అక్కడ చూడగలిగితే ఆ యాంప్లిఫైర్లు అన్నీ టెస్టింగ్ కోసం ఉన్నావండి, అవన్నీ చేస్తే అందరికి వెళ్ళిపోతాయి. ఒక 5 యాంప్లిఫైర్లు టెస్టింగ్కి ఉన్నాయి, దాంట్లో మీకు మొన్న పెట్టిన లిస్ట్ వాళ్ళు ఉన్నారు. వర్షాల వల్ల నేను ఎవరికి డెలివరీ చేయట్లేదు. ఎస్పెషల్లీ టెక్నీషియన్స్కి కూడా నేను చెప్పేది ఏంటంటే, ప్రజెంట్ భారీ వర్షాలు అని చెప్తున్నారు, మన బాక్సెస్ లాంటివి వేయకపోవడం మంచిది. ఎందుకంటే ఈ
ట్రాన్స్పోర్టేషన్లో ఎక్కడ పెడతారు, ఎలా పెడతారు, ఎంత ర్యాపింగ్ చేసినా ఏం చేసినా సరే నాకు నమ్మకం అయితే లేదు. ఇంట్లో నుంచే నీరు కారిపోతుందంటే ఇంకా మన యాంప్లిఫైరు ఈ కాటన్ బాక్సెస్ ఎంతవరకు అని నమ్మచ్చు చెప్పండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీరు ఎవరైనా సరే కళ్ళు మూసుకొని నాకు కాల్ చేయండి. ఓకేనా? మీకు నేను మొత్తం వివరంగా చెప్పాక నేను ఆర్డర్ తీసుకుంటా. నాకు ఫోన్ చేస్తే తీసుకోవాలని ఆర్డర్ లేదు. నా దగ్గర తెలుసుకున్న తర్వాత మీరు ఎవరి దగ్గరికి వెళ్ళిపోయినా నాకే బాధ లేదు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.